హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అనేది జూలై నెలతో 3.64% అయితే మరొక 3.64% పెరగనుందండి. సో దీంతో హెచ్ఆర్ఏ 10%, 12%, 16%తో ఎవరెవరికి ఎంత గ్రాస్ శాలరీ వస్తుంది, గ్రాస్ నెట్ శాలరీ ఎంత వస్తుందో తెలిపే టేబుల్ అండి. సో ఆ వివరాలే పూర్తిగా ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మరింత మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ముందుగా మనము ఈ డిఏ టేబుల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ప్రతి ఒక్క దానికి నేనైతే ఇక్కడ ఫార్ములా రాసి పెట్టానండి. సో ఇక్కడ బేసిక్ శాలరీ మనకి ఎంత ఉంటే డిఏ 33.67% జూలై 1 నుంచి అప్లికబుల్ అవుతుంది. ఏదైతే ఆగస్టు 1వ తేదీ నుంచి మనకు అమౌంట్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఆ అరియర్స్ ఈ డిఏ అనేది 2023 జనవరి 1 నుంచి అమలు కావాల్సి ఉంది. సో ఈ 12 నెలల అరియర్స్ని 3 సమాన వాయిదాల్లో ప్రభుత్వం అయితే చెల్లించబోతోంది. ఇక విషయానికి వచ్చినట్లయితే డిఏ అనేది 33.67%తో పెరగగా 20,000 బేసిక్ ఉన్న వారికి ఈ విధంగా 6,734 రూపాయలు పెరగడం జరుగుతుందండి. డిఏ రావడం జరుగుతుంది. సో ముందు 30.03% ఉండేది, ఇప్పుడు పెరిగిందండి. సో ఇక హెచ్ఆర్ఏ 10% ఉన్న వారికి హెచ్ఆర్ఏ బేసిక్ మీద 10% కాబట్టి 2,000, 12% వారికి 2,400, 16% వారికి 3,200. సో గ్రాస్ మొత్తం హెచ్ఆర్ఏ, డిఏ మరియు బేసిక్ గ్రాస్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ అండి. గ్రాస్ అమౌంట్ వచ్చేసి అంటే ఇది డిడక్షన్స్, ఇది ఫైనల్ నెట్ అమౌంట్ అయితే కాదు, ఇది గ్రాస్ అమౌంట్. నెట్ అమౌంట్ నేను మరి కొద్దిసేపట్లో నెట్ అమౌంట్ కూడా మనం తెలుసుకుందాము. సో ఎవరెవరికి ఎంత నెట్ అమౌంట్ వచ్చేది కూడా మనకైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఇక గ్రాస్ అమౌంట్ వచ్చేసి ఇది అండి. డిడక్షన్స్ ఏమీ లేకుండా మనకైతే 20,000 ఉన్న వారికి 28,734 రూపాయలు రావడం జరుగుతుంది. ఏదైతే హెచ్ఆర్ఏ 10% ఉంటే 20,000 బేసిక్ ఉన్న వారికి 29,134 రూపాయలు రావడం జరుగుతుంది. ఏదైతే హెచ్ఆర్ఏ 12% ఉన్న వారికి అయితే. ఈ హెచ్ఆర్ఏ అనేది పెన్షనర్స్కి వర్తించదండి, మనకు తెలిసిందే. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంటల్ అలవెన్స్ అండి. ఇంకా ఎవరెవరికి రాదు వర్తించదు హెచ్ఆర్ఏ అంటే ఎవరికైతే ఓన్ హౌస్ ఉంటుందో వారికి హెచ్ఆర్ఏ రాదండి. సో ఓన్ హౌస్ ఉన్నా కూడా రాదు. ఇంకా పెన్షనర్స్కి రాదు. సో ఈ పెన్షనర్స్కి ఓన్ హౌస్ ఉన్న వారికి హెచ్ఆర్ఏ అనేది వర్తించదండి. ఇక మిగతా వారికి ఉద్యోగుల్లో ఎవరైతే రెంటెడ్ హౌస్లో ఉంటున్నారో, సో రెంటెడ్ హౌస్లో ఉంటున్నారో వారికి మాత్రమే ఈ హెచ్ఆర్ఏ అనేది వర్తించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలిసిందే, ఏమంటే ఒకసారి మనము తెలుసుకుందాం. ఇక బేసిక్ పే అనేది 20,600 ఉన్న వారికి ఈ విధంగా మీరు చూసుకోవచ్చు, 6,936 రూపాయలు రావడం జరుగుతుంది. సో మిగతా గ్రాస్ అమౌంట్ హెచ్ఆర్ఏ 12% అయితే గ్రాస్ అమౌంట్ 30,008 రూపాయలు రావడం జరుగుతుందండి. సో ఇక మిగతా అన్నీ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన చెక్ చేసుకోగలరండి. సో ఈ టేబుల్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో 26,720 రూపాయలు ఉన్న వారికి 8,996 రూపాయలు అయితే డిఆర్ రూపంలో రావడం జరుగుతుంది. సో డిఆర్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ పెన్షనర్స్కి అయితే బేసిక్ ప్లస్ డిఆర్ రావడం జరుగుతుంది. ఈ హెచ్ఆర్ అయితే వాళ్ళకి అప్లికబుల్ కాదు కాబట్టి పెన్షనర్స్ కూడా మీరు కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఈ మొదటి ఏ అండ్ బి, సో ఏ అండ్ బిని మీరైతే కూడిన తర్వాత మీకు గ్రాస్ అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి. సో డిడక్షన్స్ పోను మీకైతే రిమైన్ అమౌంట్ అయితే మీ డిడక్షన్స్ ఎంతనో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో మీరు ఇట్లే మీ నెట్ శాలరీ ఎంత అవుతుందో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అండి పెన్షనర్స్. ఇక ఉద్యోగులు అయితే ఈ విధంగా గ్రాస్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఉద్యోగులకి కూడా నెట్ శాలరీ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు మనము పోను తెలుసుకుంటాము. సో 60,206 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 20,289 రూపాయలు డిఆర్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక హెచ్ఆర్ఏ అనేది ఈ విధంగా 3 స్టేజ్లలో. హెచ్ఆర్ఏ అంటే 3 కేటగిరీలు ఉంటాయండి హెచ్ఆర్ఏలో. ఒకటి విలేజు నుంచి టౌను, సిటీ అని చెప్పేసి ఈ 3 కేటగిరీస్కి విలేజ్ అయితే 10%, టౌన్ అయితే 12%, సిటీలో ఉన్నట్లయితే ఉద్యోగస్తులు సిటీలో కనుక జాబ్ చేస్తున్నట్లయితే
హైయెస్ట్ 16% అయితే ప్రస్తుతం అయితే హెచ్ఆర్ఏ ఉన్నాయి. ఇక అదేవిధంగా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి హెచ్ఆర్ఏ. ఫ్రెండ్స్ 1,20,000 శాలరీ ఉన్న వారికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఎక్కువగా 12% హెచ్ఆర్ఏ మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువ మంది విలేజ్లో ఒక మోస్తారుగా ఉంటారు. ఎక్కువ మంది టౌన్లో అయితే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటారు. సిటీలో ఉండేది తక్కువ కాబట్టి సో సిటీలలో కూడా మనం చాలా తక్కువగా చూస్తుంటాము. సో విలేజ్లో మోస్తారు, టౌన్లో ఎక్కువ మంది, సిటీలో తక్కువ మంది అయితే ఉద్యోగస్తులుగా మనకైతే ఉంటారని తెలిసిందే. కాబట్టి మనము ఈ 12% ఏదైతే ఉందో ఈ 12%ని ఎక్కువగా హైలైట్ చేసి చూపిస్తున్నాను అండి ఇక్కడ మీకు. సో ఇక్కడ హెచ్ఆర్ఏలో 12% వారికి గ్రాస్ శాలరీ అనేది హైలైట్ చేసి చూపించడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీలో కనుక ఇప్పుడు మనము నెట్ శాలరీ కూడా ఉద్యోగస్తులకి ఎంత వస్తుందో తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ఈ టేబుల్ అనేది ఈ టేబుల్ అనేది అంతా ఎక్సెల్లో ఫార్ములాతో రాయడం జరిగిందండి. ఇది ఓన్గా నేనైతే ప్రిపేర్ చేశాను మీకోసం. సో ఈ ఎక్సెల్ ఇలాగే మీకు ఎవరికైనా కావాలి అంటే, మీరు కూడా చెక్ చేసుకోవాలి అంటే దయచేసి మీ యొక్క ఈమెయిల్ ఐడిని కామెంట్ బాక్స్లో రాయండి. నేనైతే ఇది ఉన్నట్టుగా ఇట్లనే మీకు సెండ్ చేస్తాను. మీ ఈమెయిల్ ఐడికి అయితే సెండ్ చేస్తానండి. సో మీరైతే మీ ల్యాప్టాప్ లేదా పీసీ లేదా మొబైల్ ఫోన్లో కూడా మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫోన్ నెంబర్స్ ఎవరు పెట్టద్దండి, ఈమెయిల్ ఐడి మాత్రం సెండ్ చేయండి. సో అక్కడ మీకైతే దీన్ని నేను సెండ్ చేస్తాను. ఇక శాలరీ చెప్పాను కదండి, ఉద్యోగస్తులకి శాలరీ ఎంత వస్తుందంటే శాలరీ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫ్రమ్ జూలై 2024. సో మనకి ఇక్కడ నెట్ శాలరీని ఎంత వస్తుందో ఇక్కడ ఈ టేబుల్ అయితే తెలుపుతుందండి. సో ఈ టేబుల్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది ఇందులో. సో మీకు కావాలనిపిస్తే కామెంట్ చేయండి. సో బేసిక్ 20,000 ఉన్నట్లయితే వారికి డిఏ 6,734 రూపాయలు రావడం జరుగుతుంది. హెచ్ఆర్ఏ 12%తో 2,400 రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు సిపిఎస్ కాంట్రిబ్యూట్ పెన్షన్ స్కీమ్ అనేది 10%గా పోను. 10% అంటే సిపిఎస్ వచ్చేసి మనకు బేసిక్ ప్లస్ డిఏ లేదా డిఆర్. సో బేసిక్ ప్లస్ డిఏలో 10% అయితే డిడక్ట్ అవుతుంది. ఇంకా జిఐఎస్ సబ్స్క్రిప్షన్ 15 రూపాయలు ఉంటుంది. ఏపీజీఎల్ఏ సబ్స్క్రిప్షన్ 800 రూపాయలు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒకవేళ అమౌంట్ కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అండి. మీరు ఎంత అమౌంట్ చేంజ్ చేస్తే అంత అమౌంట్కి ఇక్కడ మనకు వాల్యూ చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ మనకి 500 అనుకోండి. సో ఇక్కడ 500 పెట్టి ఎంటర్ చేసినప్పుడు ఇప్పుడు 3,900 సంథింగ్ ఉన్నది, ఇప్పుడు 3,600 సంథింగ్కి వచ్చేసింది. సో కాబట్టి ఈ విధంగా ఈ టేబుల్లో మీరు కూడా వాల్యూస్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫార్ములాని బట్టి ఇక్కడ ఈ అమౌంట్ కూడా చేంజ్ అవుతుందండి. ఈ అమౌంట్ కూడా ఇక్కడ ఫార్ములా ఉంటుంది. సో కాబట్టి హెచ్ఆర్ఏ ఇది మనకు గ్రాస్ సాలరీ వచ్చేసి 29,134 రూపాయలు రావడం జరుగుతుంది. ఎవరికి 20,000 రూపాయలు బేసిక్ ఉన్న వారికి. డిడక్షన్స్ ఒక 3,913 రూపాయలు పోను. నెట్ శాలరీ వచ్చేసి 25,220 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ పాయింట్ తర్వాత ఇది నెగోషియబుల్. సో ఇక మనం ఒక్కొక్కటిగా చూద్దాము. సో బేసిక్ అనేది 20,600 ఉన్న వారికి ఈ అమౌంట్ వస్తుందండి. ఇక బేసిక్ అనేది 21,200 ఉన్న వారికి గ్రాస్ అమౌంట్ 30,882 రూపాయలు. డిడక్షన్స్ ఒక 4,073 రూపాయలు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను హెచ్ఆర్ఏ 12% డిఫాల్ట్గా హెచ్ఆర్ఏ అనేది 12%గా పెట్టాను. ఒకవేళ మీకు హెచ్ఆర్ఏ 16% ఉన్నట్లయితే ఇక్కడ మీకు నెట్ శాలరీలో మరొక 4% పెరుగుతుందండి. ఒకవేళ హెచ్ఆర్ఏ కనుక 10% అనుకుంటే ఇక్కడ నెట్ శాలరీలో మీకు మరొక 2% తగ్గుతుంది అనమాట ఈ అమౌంట్. అదొకటి. ఎక్కువ మంది హెచ్ఆర్ఏ అనేది 12%గా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసిన డిఫాల్ట్గా అయితే ఉంది. సో మీకు కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఇదే విధంగా మనకి చూడండి 21,800 ఉన్న వారికి
అమౌంట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా డిడక్షన్స్ ఒకవేళ మీకు ఏమైనా యాడ్ అయ్యి ఉంటే ఇంకా ఏమైనా ఇవి కాకుండా ఇంకా ఏమైనా యాడ్ అయ్యి ఉంటే లేదా ఇందులో కొన్ని యాడ్ కాకపోయినా సరే ఇక్కడ ఈ వాల్యూ కూడా మారుతుందండి. ఈ డిడక్షన్స్ వాల్యూ కూడా మారుతుంది. ఒకవేళ నేను ఇవి డిఫాల్ట్గా అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మార్పు ఏమైనా ఉంటే ఆమైన మార్పు ఇక్కడ మీకు ఫైనల్ నెట్ శాలరీలో అయితే అప్లికబుల్ అవుతుందండి. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉండదు కదండి అందరికీ. సో కొందరు ఒక్కొక్కరికి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు డిడక్షన్స్. సో అది వారికే తెలిసి ఉంటుంది. సో మీరు ఈ డిడక్షన్స్ ఎంత ఏమిటి అనేది తెలుసుకోవాలంటే మీరు మీ యొక్క పే స్లిప్ ఏదైతే ఉంటుందో ముందు నెల జూన్ నెలకు సంబంధించి ప్రతి ఒక్కరికి పే స్లిప్స్ డౌన్లోడ్ అయ్యాయండి. సో మీరు జూన్ నెల పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ డిడక్షన్స్ ఎంత ఉన్నాయో అంత అయితే ఈ గ్రాస్ అమౌంట్లోంచి డిడక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్. ఇంకా మనము 24,500 ఉన్న వారికి ఈ విధంగా 31,174 రూపాయల నెట్ శాలరీనే రావడం జరుగుతుంది. ఇది గ్రాస్, ఇది డిడక్షన్స్. అదేవిధంగా కొంచెం అమౌంట్ పెంచుతాము. 32,000 బేసిక్ ఉన్న వారికి ఈ మటుకు వస్తుంది. సో 38 ఉన్న వారికి ఈ అమౌంట్ వస్తుంది. 38,720 రూపీస్ బేసిక్ ఉన్న వారికి అయితే ఈ అమౌంట్ రావడం జరుగుతుందండి. ఇక అదేవిధంగా 44,570 44,570 రూపాయలు బేసిక్ ఉంటే నెట్ శాలరీ ఈ విధంగా ఉంటుంది. ఇక 51,140 రూపాయలు బేసిక్ ఉన్న వారికి ఈ అమౌంట్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ నేను త్వరగా అయిపోజేద్దామని చెప్పేసి ఎక్కువ అమౌంట్ కొట్టేస్తున్నాను. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ ఎంటర్ చేస్తే అంత అమౌంట్కే చూపిస్తుంది. సో ఇక్కడ 58,680 బేసిక్ ఉన్న వారికి 76,395 రూపాయలు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ 67,190 రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి నెట్ శాలరీ ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ 76,730 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 1,276 రూపాయలు రావడం జరుగుతుంది నెట్ శాలరీ. ఒకవేళ ఇవన్నీ ఇలాగే ఉంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంటే, లేదంటే చేంజెస్ ఏ చేంజ్ దీంట్లో కాకుండా ఇంకేమైనా డిడక్షన్స్ ఉన్నట్లయితే అది కూడా ఇందులోంచి లెస్ చేసుకోవాలి. హెచ్ఆర్ఏని కూడా మనకు 12% ఉంటే ఇంతే ఉంటుంది. లేదంటే హెచ్ఆర్ఏ ఒకవేళ మనకు 4% ఒకవేళ 10% ఉంటే -2% చేసుకోవాలి, లేదా 16% ఉంటే +4% చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ 87,480 బేసిక్ ఉన్న వారికి ఈ అమౌంట్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ 99,430 రూపాయలు బేసిక్ ఉన్న వారికి ఈ అమౌంట్ రావడం జరుగుతుంది. అలాగే 1,12,610 రూపాయలు బేసిక్ ఉన్న వారికి ఈ అమౌంట్ రావడం జరుగుతుంది. ఇక 1,27,480 రూపాయలు ఉన్న వారికి బేసిక్ నెట్ శాలరీ ఇంత రావడం జరుగుతుంది. ఇక 1,44,150 రూపాయలు బేసిక్ ఉన్న వారికి 1,89,500 రూపాయలు అయితే రావడం జరుగుతుంది నెట్ శాలరీ. ఫ్రెండ్స్ 1,62,780 రూపాయలు బేసిక్ ఉన్న వారికి నెట్ శాలరీ 2,14,120 రూపాయలు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్. ఇక ఐ థింక్ హైయెస్ట్ అమౌంట్ ఇదే మనకు చూపిస్తుంది. 1,66,680 రూపాయలు బేసిక్ ఉన్న వారికి నెట్ శాలరీ 2,19,282 రూపాయలండి. ఇందులో డిడక్షన్స్ మీకు తెలిసిందే కదండి. ఇంకా దీనికి మించి ఏమైనా ఉంటే మీరు అక్కడ చేంజ్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్. సో ఎవరికైనా సరే ఈ ఫార్ములా టేబుల్ కావాలి అని అన్నట్లయితే, సో ఈ ఫార్ములా అండి ఇది ఎవరికైనా కావాలన్నట్లయితే దయచేసి మీ ఈమెయిల్ ఐడిని కామెంట్లో పెట్టండి. నేను మీకు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒకేసారి ఈ ఎక్సెల్ షీట్ ఉన్నట్టుగానే సెండ్ చేస్తాను ఫ్రెండ్స్.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.